గాయస్ ఎంత చీటింగ్ తెలుసా, థాయ్ వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ, ఫారినర్స్ కి అయితే 500 బాట్, వెరీ కాస్ట్లీ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో జస్ట్ 150 బాట్ లోనే బ్యాంకాక్ లో ఉన్న కొన్ని ఫేమస్ ప్లేసెస్ కి ట్రావెల్ చేయొచ్చు. ఎలా అని ఈ వీడియోలో నేను చూపిస్తాను, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బ్యాంకాక్ లో ఎక్కడున్నా సరే ఫస్ట్ సాతోన్ పియర్ కి వచ్చేసేయండి. ఈ ప్లేస్ కి మనం BTS లో కూడా రావచ్చు. స్టేషన్ నేమ్ సఫన్ టక్సిన్. సారీ గాయస్, నేను నేమ్ రాంగ్ గా ప్రొనౌన్స్ చేసింటే స్క్రీన్ పైన ఇస్తున్నాను. సో ఈ స్టేషన్ లో దిగి మనం ఎగ్జిట్ 2 తీసుకొని కిందికి దిగితే కిందనే సాతోన్ పియర్. సో గాయస్, లోపలికి వచ్చాక ఇక్కడ సాతోన్ పియర్, చౌ ప్రయా టూరిస్ట్ బోట్స్ అని టికెట్ కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ 150 బాట్ ఇచ్చి ఆల్ డే పాస్ తీసుకున్నాం అనుకో, డే మొత్తం ఎన్ని రైడ్స్ అయినా తిరగొచ్చు అండ్ అలానే అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనమాట. మేమైతే 4 ప్లేసెస్ చూద్దాం అనుకున్నాం ఈ రోజు. సో పీపుల్, ఇక్కడ చాలా రకాల బోట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మేము వెళ్తుంది అయితే డబల్ డెక్కర్ బోట్ అన్నమాట. ఇది టూరిస్ట్ బోట్. ఇందులో మనం కింద కూర్చోవచ్చు అండ్ పైన కూడా. అండ్ ఈ సాతోన్ పియర్ డే ట్రిప్ లో ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ప్రెసెంట్ అయితే సాతోన్ పియర్ నుండి స్టార్ట్ అయ్యాం. సో ఫస్ట్ ఐకాన్ సయాం వస్తుంది. ఐకాన్ సయాం అనేది ఒక మ్యాసివ్ షాపింగ్ మాల్. ఇక్కడ అన్ని లగ్జరీ బ్రాండెడ్ స్టోర్స్ ఉంటాయి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్టారెంట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో గాయస్, ఈ ప్లేస్ అస్సలు మిస్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ బోట్ ఆపుతారు. ఎవరైనా ఐకాన్ సయాం చూడాలనుకుంటే ఇక్కడ దిగేయచ్చు. అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒక బోట్ ఉంటది. సో మళ్ళీ అదే బోట్ ఎక్కి వేరే ప్లేస్ చూడడానికి వెళ్ళొచ్చు. మేమైతే ఎక్కడ దిగకుండా ఫస్ట్ గ్రాండ్ ప్యాలెస్, వట్ ఫో, వట్ టరున్, లాస్ట్ లో ఏషియాటిక్ చూసుకుందాం అనేది మా ప్లాన్. మీరు కనిపిస్తున్నారులే, వాటర్ కూడా కనిపిస్తుంది కానీ అంత క్లియర్ గా లేదు. ఫింగర్ చూపించండి వాటర్ సైడ్, చూపించండి సరిగా. మేము మధ్యలో ఎక్కడ దిగకుండా ఫస్ట్ గ్రాండ్ ప్యాలెస్ చూద్దామని వచ్చేసాము. ఇదే అన్నమాట స్టాప్. N9 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ దిగేసేయాలి. గైస్, ఫైనలీ వీఆర్ ఇన్ గ్రాండ్ ప్యాలెస్. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చేసింది. నేనే అనుకున్నాను గ్రాండ్ ప్యాలెస్ విజిట్ చేయకుండా బ్యాంకాక్ లో నేను 1.5 years ఉన్నానా అనేసి. ఓకే, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి గ్రాండ్ ప్యాలెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఈ వాల్స్ పైన ఉన్న పెయింటింగ్స్ గురించి మాట్లాడితే, ఆ పెయింటింగ్స్ లో ఉన్న స్టోరీస్ అన్ని మన రామాయణం నుండి తీసుకున్నవి. నీట్ గా అబ్జర్వ్ చేస్తే రాముడు, సీత, హనుమంతుడు, రావణాసుడు అందరూ కనిపిస్తారు. గాయస్ ఎంత చీటింగ్ తెలుసా, థాయ్ వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ, ఫారినర్స్ కి అయితే 500 బాట్. సో అదనమాట, ఈ ప్లేస్ కి ఎంట్రీ ఫీ 500 బాట్. అలానే ఈ ప్లేస్ కి టైమింగ్స్ కూడా ఉంటాయి. స్క్రీన్ పైన ఇస్తాను చూసేయండి. ఈ ప్లేస్ కి డ్రెస్ కోడ్ ఉంటది. సో ప్రాపర్ డ్రెస్సింగ్ లో రండి. ఈవెన్ బాయ్స్ అయినా సరే షార్ట్స్ వేసుకోకూడదు. ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, దీని పేరేంటో తెలుసా? అసుర పక్షి. రామాయణంలో ఉన్న క్యారెక్టర్స్ ని కొన్నిటిని తీసుకొని ఇలా కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో పీపుల్, బ్యాంకాక్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ అసలు మిస్ అవ్వద్దు. ఈ ప్లేస్ గురించి ఇంకా తెలుసుకోవడానికి గైడ్స్ కావాలి అంటే ఎక్స్ట్రా 200 బాట్ ఇస్తే చాలు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది కదా, ఇది గ్రాండ్ ప్యాలెస్ కి గేట్ కీపర్. ఇక్కడ రాజుకు ఒక ఫోటో తీసి ఎడిట్ చేసి ఇచ్చాను. ఇప్పటికి రాజు మొబైల్లో అది వాల్ పేపర్ గా పెట్టుకున్నాడు. ఎప్పుడు చూసినా ఫోన్ లో బిజీ ఉంటాడు. చూస్తున్నా. సో మనం ఇప్పుడు గ్రాండ్ ప్యాలెస్ లోపల నుంచి బయటికి వెళ్తున్నాం. గాయస్, చాలా ఎండ ఉంటుంది. సో హ్యాట్స్, అంబ్రెల్లాస్, సన్ స్క్రీన్ ఇలాంటివన్నీ తెచ్చేసుకోండి. ఎంత ప్రొటెక్షన్ ఉంటే అంత బెటర్. అవును, ఎంత ప్రొటెక్షన్ ఉంటే అంత బెటర్. కూల్గా ఉన్నాయా మ్యాంగోస్ అంటే, ఓ కూల్ అని ఐసెస్ ఇచ్చారు. సూపర్ కదా. సో ఇప్పుడైతే మేము వట్ ఫోకి వెళ్తున్నాం గ్రాండ్ ప్యాలెస్ నుంచి. ఎస్, చాలా బాగుంటుంది. అవును. సో గ్రాండ్ ప్యాలెస్ నుంచి వట్ ఫో 800 meters అన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. గాయస్, వట్ ఫో కి మేము వాక్ చేస్తూ వెళ్తున్నాం. అలా కాకుండా బోట్ లో కూడా వెళ్ళొచ్చు. ఎలానో డే పాస్ తీసుకున్నాం కదా, మళ్ళీ టికెట్ కొనవసరం లేదు. బట్ మేమేంటంటే దగ్గరే కదా అని వాక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మేము వట్ ఫోలో ఉన్నాం అనమాట. అండ్ గైస్, ఈ టెంపుల్ 2 things కి ఫేమస్. ఒకటి రిక్లైనింగ్ బుద్ధ అండ్ ఇంకొకటి ట్రెడిషనల్ థాయ్ మసాజ్. సో చాలా మంది ఇక్కడికి వచ్చి మసాజ్ చేయించుకుంటారు. అలానే ఇక్కడ స్కూల్ కూడా ఉందన్నమాట, నేర్పిస్తారు కూడా.
గైస్ ఇప్పుడు నేను వట్4 మెయిన్ టెంపుల్లో ఉన్నా అనమాట, రిక్లైనింగ్ బుద్ధ చూడడానికి. అండ్ ఇక్కడ నా చేతిలో సంచి కనిపిస్తుంది కదా, ఇందులో నా షూ ఉన్నాయి. సో ఇక్కడ అందరు అలానే క్యారీ చేయాలన్నమాట. ఈ స్టాచ్యూ ఎంత పెద్దగా ఉంది తెలుసా, ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఉంది. సో దీని లెంత్ వచ్చేసి 46 meters అండ్ టాల్ వచ్చేసి 15 meters అనమాట. ఈ చిన్న చిన్న పాట్స్లో కాయిన్స్ వేస్తున్నారు కదా, ఇలా చేస్తే గుడ్ లక్ వస్తుందని నమ్ముతారు, అందుకనే ఇలా వేస్తూ ఉంటారు. అండ్ ఈ ప్లేస్కి ఎంట్రీ ఫీ 300 baht ఉంటుంది. అలానే టైమింగ్స్ కూడా ఉంటాయి, స్క్రీన్ పైన ఇస్తాను చూసేయండి. గాయస్ ఇప్పుడు మేము పియర్ దగ్గరకు వచ్చాం. నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాం వట్టరున్కి. యాక్చువల్లీ ఇప్పుడు మేము వెళ్తున్న బోటు టూరిస్ట్ బోట్ కాదు, అందుకే ఎక్స్ట్రా 5 baht పే చేసాము. ఇక్కడ నుండి వట్టరున్ పెద్ద డిస్టెన్స్ కూడా ఏం లేదు, జస్ట్ ఈ రివర్ క్రాస్ చేయాలి అంతే. ఇక్కడ నుంచి చూసినా కూడా కనిపిస్తుంది. గాయస్ నెక్స్ట్ ప్లేస్ వట్టరున్కి అయితే వచ్చేసాం. అండ్ ఈ ప్లేస్ కి ఎంట్రీ ఫీ ఓన్లీ 100 baht. ఇక్కడ అందరు థాయ్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఫొటోస్ దిగుతుంటారు అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంటది. సో అందుకని మేము కూడా ఈరోజు థాయ్ కాస్ట్యూమ్ వేసుకొని ఫొటోస్ దిగుదామన్న ప్లాన్ లో ఉన్నాం. బట్ అంతకంటే ముందు మేము కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనమాట. మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి బాగా అలసిపోయాము. బాగుందా? లోటస్ కంటే క్యూట్ ఈ అమ్మాయి అని తెలుసా మీకు? సో గాయస్ ఈ ప్లేస్ లో థాయ్ కాస్ట్యూమ్స్ మనకి రెంట్కి దొరుకుతాయి అనమాట. ఇందాక మేము వేసుకున్నాం కదా, సో ఇక్కడ నుండే రెంట్కి తీసుకున్నాము. ఓన్లీ కాస్ట్యూమే కాదు, హెయిర్ అండ్ జ్యువెలరీ కూడా వాళ్ళే సెట్ చేసేస్తారు. గాయస్ మీరు ఈ ప్లేస్ కి వస్తే తప్పకుండా థాయ్ కాస్ట్యూమ్ వేసుకొని ఫొటోస్ దిగండి, లైఫ్ లో ఒక మంచి మెమొరీలా ఉండిపోతాయి. ఫైనలీ గాయస్ నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ లాస్ట్ అనమాట ఈ డే ట్రిప్ కి, అండ్ ఆల్సో మోస్ట్ అమేజింగ్ ప్లేస్ అనమాట. ఇట్స్ ఏషియాటిక్ గాయస్. మేము వట్టరున్ నుంచి ఏషియాటిక్ కి ఈ టూరిస్ట్ బోట్ లోనే వచ్చామన్నమాట. ఈ ప్లేస్ అండ్ ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ అయితే ఆసమ్ ఉంటది అసలు. సో ఈ ప్లేస్ కి ఈవినింగ్ టైం వస్తే మాత్రం సన్సెట్ వ్యూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలానో ఈ ప్లేస్ కి ఎంట్రీ ఫీ ఉండదు, అలానే టైమింగ్స్ కూడా ఏమి ఉండవు అనమాట. సో నైట్ వరకు ఇక్కడే ఉండి డిన్నర్ చేసి వెళ్దాం అనుకున్నాం. గాయస్ వీకెండ్ కాబట్టి ఈ రోజు ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు, ఏం రికార్డ్ చేద్దామన్నా జనాలే కనిపిస్తున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి, ఇండియన్ రెస్టారెంట్స్, కెఫేస్, షాప్స్ అండ్ మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అలానే యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ నుండి డిన్నర్ క్రూజ్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను ఐకాన్ సామ్ నుంచి చేసా కదా వీడియో డిన్నర్ క్రూజ్ గురించి. ఎవరైనా చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇక్కడ జైంట్ వీల్ ఉంది కదా, దీని పర్పస్ ఏంటంటే మొత్తం బ్యాంకాక్ వ్యూ చూపించడం. సో అడల్ట్స్కి ఒక ప్రైస్, కిడ్స్కి ఒక ప్రైస్, ప్రైవేట్ క్యాబిన్ కావాలంటే దానికి ఒక ప్రైస్, ఏసీ కూడా ఉంటుంది అనమాట. చాలా స్లోగా తిరుగుతుంది. సో బ్యాంకాక్ వ్యూ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఇక్కడ మిస్టరీ మ్యాన్షన్ అనేసి ఒకటి ఉంది హారర్ థీమ్తో. సో ఇది కిడ్స్కి అయితే బాగుంటుంది. మన లాంటి వాళ్ళు అఫ్ కోర్స్ ఎలానో భయపడరు. హస్బెండ్ వెళ్దాం ప్లీజ్, వెళ్దాం, బాగుంటుంది. లిటిల్ బాయా? లిటిల్ బాయ్స్కే అది. పెద్దవాళ్ళకి ఏం ఆడదాం మనం? ఎయిర్ హాకీ ఆడదామా?
ఏ ప్యారెట్ చూడు, ఇది రియలా? రియల్ ఎంతనా అడగండి, హాకీ ఆడదాం. Are you ready? రెడీయా? గైస్, ఎయిర్ హాకీ మా ఫేవరెట్ గేమ్. అసలు ఎక్కడ కనిపించినా తప్పకుండా ఆడతాం అనమాట, మాల్స్ లో కానీ ఎక్కడైనా సరే. అది కాదు పైన, అదే వీల్ చైర్, సారీ వీల్ చైర్, జైంట్ వీల్. సారీ గైస్, మిస్ స్పోకెన్. మార్నింగ్ ఎంత చెప్పింది తెలుసా మీకు? అసలు కాళ్ళు అరిగిపోయినాయి. అబ్బా తర్వాత మేము ఆఫ్టర్ యూ అనే డెజర్ట్ కేఫ్కి వెళ్ళాము. అక్కడ మేము ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డెజర్ట్ అయితే ట్రై చేసాము. సో ఆ డెజర్ట్ పేరు ఏంటంటే కాకి గోరి. ఈ కాకి గోరి అనేది ఐస్ క్రీమ్ అనమాట, జాపనీస్ వాళ్ళది. పేరు వినడానికి డిఫరెంట్ గా ఉన్నా బట్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. రెగ్యులర్ ఐస్ క్రీమ్ లాగా క్రీమీగా కాదు కానీ కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. కాంట్ ఎక్స్ప్లెయిన్, ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. మాకైతే చాలా నచ్చింది. సో తప్పకుండా నెక్స్ట్ టైం కూడా వెళ్తాం. సో పీపుల్, వీడియో మొత్తం చూసారు కదా. జస్ట్ 150 బాట్లోనే మనం ఈరోజు 4 ప్లేసెస్ తిరిగి చూసాము. టాక్సీలో కూడా వెళ్ళొచ్చు బట్ ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట. సో ఇలా ప్లాన్ చేసుకోవడం చాలా బెస్ట్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.